ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీకు అందరికీ తెలియజేస్తున్నాను. తండ్రిని దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మరొక దినమున దేవుడిచ్చాడు. ఈ దినమున దేవుణ్ణి సంతోషపెట్టడానికి మనం ముందుకు సాగిపోదాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరమందు ఆశ్రయుడగు తండ్రి, నీకు స్తుతి స్తోత్రములు. ఉదయకాల సమయంలో నీ పిల్లలుగా ఆత్మకు అనుదిన ఆహారము భుజిస్తున్న ఆహారాన్ని మాకు మా హృదయంతరంగా చొచ్చుకుని వెళ్ళి మా ఆత్మకు బలముగా దయచేయండి. మేము ఏమి చేయాలో వాటిని తెలియజేస్తున్నారు, ఎలా బ్రతకాలో మాకు తెలియజేస్తున్నారు. ఈ సుగుణాలన్నీ మా జీవితంలో కనపడినట్లుగా సహాయం చేయమని తండ్రి, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని వింటున్న వారికి జ్ఞానాన్ని నొసగమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆత్మకు అనుదిన ఆహారము ఈ కార్యక్రమంలో మరొక చక్కటి సుగుణాన్ని మనం కలిగి ఉందాం. ఈ సుగుణం గురించి తెలుసుకుందాం. ఈ సుగుణాన్ని కలిగి ఉందాం. ఏంటి సుగుణం అని అంటే, మంచి జరగాలని కోరుకునే మనసు. మంచి జరగాలి అని చెప్పేసి మనం కోరుకోవాలి. సమాజానికి మంచి జరగాలి, సంఘానికి మంచి జరగాలి, మన బంధువులకు, స్నేహితులకు, మన పొరుగు వారికి, మన చుట్టూ ఉంటున్న వారికి మంచి జరగాలి అని కోరుకోవాలి. ఇదొక చక్కటి గుణం, సుగుణం. ఇది క్రైస్తవులుగా మనం పొరుగువారిని ప్రేమించి వారికి మంచి జరగాలని మనం కోరుకుంటూ ఉండాలి. ఇది మంచి లక్షణం, మంచి సుగుణం. ఇది క్రైస్తవుడు అంటే పొరుగువారిని ప్రేమించేవాడు. నేను వల్ల నీ పొరుగువారిని ప్రేమించేవాడు. మనకి ఏ విధంగా మంచి జరగాలని ఆశపడుతూ ఉంటాము, దేవుని ప్రార్థిస్తూ ఉంటాము, అదే విధంగా మన పొరుగువారికి కూడా మనం మంచి జరగాలని కోరుకోవాలి, దేవునికి ప్రార్థన చేయాలి. అందుకనేమో క్రైస్తవులు ఎక్కువ శాతం ఈ సమాజం కోసం ప్రార్థన చేస్తారు. రాజుల కొరకు, అధికారుల కొరకు, అందరి కొరకు ప్రార్థన చేస్తారు. అది మంచిది. అది మంచిది. అది దేవుని దృష్టికి విలువైనది అని చెప్పేసి బైబిల్లో రాయబడి ఉన్నమాట మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మంచిని కోరుకోవటం, మంచి జరగాలి అని కోరుకోవటం నిజంగా అది గొప్ప సంగతి. ఎదుటివారికి మన సహాయము అందించకపోయినా ముందు మంచి జరగాలని కోరుకోవాలి. పడిపోయాడులే, బాగుపడ్డాడు, కాలు ఇరిగిందా, చెయ్యి ఇరిగిందా అని అపహాస్యం చేస్తూ వ్యంగ్యంగా మాట్లాడడం కాదు, కానీ మన శత్రువు అయినా, మన మిత్రుడు అయినా, మన రక్త సంబంధి అయినా, ఎవరైనా వారికి మంచి జరగాలని ఆశపడాలి. ఆపదలో ఉన్నప్పుడు కావచ్చు, ప్రమాదంలో ఉన్నప్పుడు కావచ్చు, కష్ట నష్టాల్లో కూరుకుపోయినప్పుడు కావచ్చు, వారికి మంచి జరగాలని కోరుకోవాలి. ఇది దేవుడు మెచ్చే గుణం. ఇది దేవుడు మెచ్చిన గుణం. ఆలోచన చేయండి ఒకసారి. మనం మన జీవితంలో పొరుగు వారికి మేలు జరగాలి అని కోరుకుంటున్నామా? అర్థం చేసుకో. పొరుగువారు బాగుపడాలి, మనకంటే బెటర్గా ఉండాలి, మనకంటే గొప్పగా ఉండాలి అని చెప్పేసి, వాళ్ళకి మేలు కలగాలని చెప్పేసి మనం కోరుకుంటున్నామా? అలాగ కోరుకునే పక్షములో మనం దైవికమైన పిల్లలము కావు. నాకు దక్కలేదు కదా వారికి దక్కకూడదు, నాకు లేదు కదా వారికి లేకుండా పోవాలి అనే కోరిక
మంచిది కాదు అనే ఆలోచన మంచిది కాదండి. ఏమండి యోబు గారు మనం చూస్తూ ఉంటున్నప్పుడు యోబు గారు ఏమండి స్నేహితులు వచ్చారు, ఆ స్నేహితులు శత్రువులుగా మారిపోయి యోబు గారిని నిందిస్తున్నారు. మిత్రులుగా వచ్చిన వాళ్ళు శత్రువులుగా మారిపోయి యోబుని నిందిస్తున్నారు. మంచి మాట పలకటం లేదు. దేవుని గురించి కూడా మంచి మాట పలకటం లేదు. దేవుని యొక్క ఉగ్రత తన స్నేహితులైన వారి మీద మండుతుంది. తన స్నేహితులైన వారి మీద మండుతూ ఉంటున్నప్పుడు ఏమండి మండుతున్నప్పుడు యోబు వారి గురించి మేలును కోరుకున్నాడు, మంచి జరగాలని కోరుకున్నాడు. అదే యోబు గ్రంథం చివరి అధ్యాయంలో మనం చూద్దాం సరే. యోబు గ్రంథము 42వ అధ్యాయములో తేమానీయుడైన ఎలీఫజు, షుహీయుడైన బెల్దాదు, నయమాతీయుడైన జోఫరు పోయి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా యెహోవా వారి పక్షమున యోబును అంగీకరించెను. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అధికముగా యెహోవా అతనికి దయచేసెను. చూడండి, ఇక్కడ చూస్తున్నప్పుడు యోబు గారు తన స్నేహితుల గురించి ప్రార్థన చేసినట్టు కనబడుతుంది. మంచి జరగాలని కోరుకుంటున్నాడు. దేవుని ఉగ్రత వారి మీద ఉంటున్నప్పుడు వారికి మంచి జరగాలని చెప్పేసి కోరుకున్నాడు. ఆ కోరిక చెప్పున దేవుడు వాళ్ళని క్షమించి విడిచిపెట్టేశాడు. అంత మాత్రమే కాదు, కానీ యోబు పూర్వ వైభవం కూడా మరలా తిరిగి వచ్చేసింది. ఇక్కడ విషయం ఏంటంటే, మనము మంచిని కోరుకుంటే మన పొరుగు వారికి మన వారికి ఒకవేళ మంచి జరగాలని కోరుకుంటే మనకు కూడా మంచే జరుగుతుంది. ఇది దేవుడు బైబిల్లో రాయించిన సత్యం. ఎదుటివారు పాడైపోవాలని చెప్పేసి మనం కోరుకోకూడదు. వారు బాగుపడాలి, వారికి క్షేమం కలగాలి అని మనము కూడా వారి గురించి మంచిని కోరుకుంటున్నప్పుడు మనకి కూడా దేవుడు క్షేమాన్ని ఇస్తాడు అనే సంగతి యోబు జీవితంలో చివరి అంకం ద్వారా మనకి అర్థమవుతుంది. అంటే క్రైస్తవులు దేవుని పిల్లలు ఎలాంటి వారు అని అంటే ఎలా ఉండాలి అని అంటే, మంచిని కోరుకునే మనసు ఉండాలి. మంచి జరగాలని చెప్పేసి కోరుకునే మనసు ఉండాలి. చాలామందికి మనసు ఉండదు. పోయేవాడు ఆడికి అలాగే జరగాలి, ఈమెకి ఇలాగే జరగాలి, నాశనమైపోవాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉంటారు. పైకి మంచిగా మాట్లాడుతూ ఉన్నా కానీ పైకి ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్ అని చెప్పేసి, వందనాలు బ్రదర్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారండి. లోపల కపటం ఉంటుందండి, ద్వేషం ఉంటుంది. కానీ యోబు తన జీవితంలో చూడండి, యోబుని ఎన్నో మాటలు అన్నారు వాళ్ళు, దేవుడిని ఎన్నో మాటలు అన్నారు వాళ్ళు. అయినా కానీ దేవుడు వారి గురించి చెప్పాడు. యోబు మరలా వారి గురించి ప్రార్థించాడు. ఏమండి, మంచి జరగాలని కోరుకోవటం మనకి మంచి జరుగుతుంది. మంచి జరగాలని చెప్పేసి మనం ఎదుటివారి గురించి ఆలోచన చేసినప్పుడు దేవుడు కూడా మన గురించి మంచే చేస్తాడు. రిఫ్లెక్షన్ అయిపోద్ది మనకంతే. ఎదుటివారికి ఏం కలగాలని చెప్పేసి మనం కోరుకుంటున్నామో మనకి కూడా అదే కలుగుతుంది. ఎదుటివారు చెడిపోవాలని కోరుకుంటున్నారా? మనం చెడిపోతాం. వాడు పాడైపోవాలని చెప్పేసి కోరుకుంటున్నామా? మనం పాడైపోతాం. మనకి నష్టం కలగాలని చెప్పేసి అని అనుకుంటున్నామా? మనకే నష్టం కలుగుతుంది. లేదు, ఇవన్నీ కాదు. ఇదిగో వారు మంచిగా బ్రతకాలి, వారికి మంచి జరగాలని చెప్పేసి కోరుకో, నీకు మంచి జరుగుతుంది. దేవుడు నీకు మంచి చేస్తాడు.
మంచి చేస్తాడు. ఏమంటే ఒక బైబిల్లో మరొక సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉంటున్నప్పుడు దానియేలు గారిని ఏమంటే ఎవరికి ప్రార్థన చేయకూడదని చెప్పేసి, ఎవరికి మొరకకూడదని చెప్పేసి ఆజ్ఞ జారీ అయింది దానియేలు కాలంలో. ఏమంటే కానీ దానియేలు మామూలుగానే ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకునే విధంగానే వెళ్ళి మోకాళ్ళలోని ప్రార్థన చేసుకుంటుంటే ఇది పసిగట్టిన కొందరు వ్యక్తులు రాజుగారికి చెబుతారండి. రాజుగారు చెబుతున్నప్పుడు రాజుగారు ఆ ఆజ్ఞ ప్రకారంగా, అప్పుడు చట్ట ప్రకారంగా వాళ్ళు ఏం చేయాలంటే ఏమండి సింహాల భూమిలో వారిని పడేయాలి. దానియేలు గారిని సింహాల భూమిలో వేసేసారు. ఏమండి క్రూరమైన జంతువులు, సింహాలు చాలా ఆకలితో ఉన్నవి. కానీ రాజుగారు ఎప్పుడైతే ఈ ఆజ్ఞ ఇచ్చేసాడో అండి, మీరు అర్థం చేసుకోనండి, దానియేలును రాజుగారిని దానియేలు సింహాల భూమిలోకి వెళ్ళిపోయినందుకు రాజుగారు బాధపడిపోతాడండి. అయ్యో మంచివాడు నేను సింహాల భూమిలో వేయించేసానేంటి, చట్టం ఇలాగొందేంటి అని చెప్పేసి మదన పడిపోతూ ఉంటాడు, బాధపడిపోతూ ఉంటాడు. ఎదుటి వారికి కీడు జరగకూడదు, ఆ దానియేలుకి మంచి జరగాలి తప్ప కీడు జరగకూడదని చెప్పేసి రాత్రంతా నిద్రపోకుండా మెలకుగా ఉండి మదన పడిపోతున్నాడండి. ఏమైనా దానియేలుకు మంచి జరగాలని ఒక దర్యావేషకు కలిగింది. మంచి జరగాలని చెప్పేసి ఒక దర్యావేషు రాజు దానియేలు విషయంలో ఏమంటే కోరుకుంటున్నాడు, మంచిని కోరుకుంటున్నాడు. దానియేలు క్షేమంగా ఉండాలి, ఇదిగో సింహాల భూమిలో అతను వెళ్ళిపోయాడు, ఇక క్షేమం కావాలని చెప్పేసి ఒక రాజుగారే అలా కోరుకుంటున్నాడు అని అంటే బైబిల్ అనేది ఏమండి సుగుణాలను ప్రకటించేది. సుగుణాలు అనేవి మనలో పుష్కలంగా కలగజేయనది బైబిల్ అండి. ఎదుటివారు ఎప్పుడు క్షేమంగా ఉండాలి, ఆపదలో ఉన్న, ప్రమాదంలో ఉన్న, ఏ స్థితిలో ఉన్న క్షేమంగా ఉండాలని బైబిల్లో క్యారెక్టరైజింగ్ ఉంది. ఈ రాజు కూడా ఏమైపోతున్నాడంటే ఇదిగో ఒక మంచివాడు ప్రమాదంలో ఉన్నాడు అని చెప్పేసి మదన పడిపోయి మంచి జరగాలని రాత్రంతా కోరుకుంటూనే ఉన్నాడు. తెల్లవారుగానే ఉదయాన్నే వచ్చేసి ఆయన చెబుతున్న మాట చూద్దాం ఒకసారి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనంలో ఏమని వ్రాయబడి ఉంది అని అంటే, అంతటి రాజు ఆజ్ఞయ్యగా బంట్రోతులు దానియేలు 18వ వచనంలో, అంతటా రాజు తన నగరుకు వెళ్ళి ఆ రాత్రి అంత ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను ఏమండి జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టకపోయిను. తెల్లవారుజామున రాజు వేగురమే లేచి సింహాల గుహ వద్దకు త్వరపడిపోయాను. అతడు గుహ వద్దకు రాగానే దుఃఖస్వరముతో దానియేలును పిలిచి, జీవమగల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అతనిని అడిగాను. చూసారండి, ఏమంటే ఉదయకాలమును వచ్చేసి త్వరపడుతూ అడుగుతున్నాడంటే, జీవమగల దేవుని సేవకుడు అయిన దానియేలు, నీవు సేవించుచున్న దేవుడు నిన్ను రక్షించనా? అంత ఆత్రం ఎందుకండి ఆయనకి? ఒక రాజుగారికి జైల్లో పడేసాను, పోనీ ఏదో జరిగిపోయిందని చెప్పి చేతులు దులిపేసుకోవచ్చు కదా. లేదు, క్షేమాన్ని కోరుకునేవాడు, మంచివారి యొక్క క్షేమాన్ని కోరుకునేవాడు. అంటే ఇప్పుడు అర్థం చేసుకోండి, పొరుగువాడు క్షేమంగా ఉండాలి, మంచిని జరగాలని చెప్పేసి కోరుకునే వారిలో దర్యావేషి కూడా ఉన్నాడు. ఉన్నాడు. అంటే ఇప్పుడు కూడా మన జీవితంలో అండి ప్రజలకు మన ముందుంటున్న వారికి మంచి జరగాలని చెప్పేసి కోరుకునే మనసు ఉండాలండి. ఉందా? మంచి జరగాలని చెప్పేసి అనుకుంటున్నాడా? నీ శత్రువులకి, నీ మిత్రులకి, మీ వాళ్ళకి, ఇరుగు పొరుగు వారికి, దేవుని నమ్మని వారికి, దేవుణ్ణి దూషించే వారికి మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటున్నారా? కోరుకోండి. శత్రువుల్ని ప్రేమించమన్నాడు కదా, మర్చిపోయారా? మిమ్మల్ని దూషించే వారి కోసం ప్రార్థించేమన్నాడు, మర్చిపోయారా? మిమ్మల్ని హింసించే వారి కోసం ప్రార్థించేమన్నాడు, మర్చిపోయారా?
అర్థం చేసుకుని సుమా, మంచిని కోరుకోవాలి, మంచే కోరుకోవాలి, మంచి జరగాలని చెప్పేసి కోరుకోవాలి. అలా కోరుకునే మంచి మనసు మనకు ఉండాలని చెప్పేసి దేవుణ్ణి అడగండి. ప్రజరా, దేవుణ్ణి అడగండి, మంచి మనసు కావాలయ్యా, మంచి జరగాలని కోరుకునే మంచి మనసు నాకు కావాలయ్యా అని దేవుణ్ణి వేడుకోనండి. ఒక రాజుగారికి ఉంది, ఒక యోబు గారికి ఉంది, ఏమండి, ఒక శతాధిపతి. ఈ శతాధిపతి దగ్గర ఎంతోమంది దాసులు ఉన్నారు. అందులో ఒక దాసుడు ఉన్నాడు, అతనికి ఏమండి రోగం వచ్చేసింది. రోగం వచ్చినప్పుడు చాలామంది దాసులు ఉంటారు కదండి, శతాధిపతి కదా అతను. కానీ నిజంగా మీరు ఆలోచన చేయండి, ఏ దాసుడైతే మంచాన పడ్డాడో ఆ దాసుని కోసం మరికొంతమంది దాసుల్ని యేసుక్రీస్తు వద్దకు పంపించి, అయ్యా నేను ఇలాంటి వాడిని, నీవు నా ఇంటిలోకి వచ్చేటకు నేను పాత్రను కూడా కాదయ్యా, అందుకే నేను రాలేకపోతున్నాను, కనుక మీరు మాట మాత్రం సెలవివ్వండి, నా దాసుడు బాగుపడతాడు అని చెప్పేసి తన దాసులను ఆయన వద్దకు పంపించినప్పుడు అక్కడ జరుగుతున్న సందర్భాన్ని అర్థం చేసుకోండి. లోకసువార్త 7వ అధ్యాయం 3వ వచనం, లోకసువార్త 7వ అధ్యాయం 7వ వచనం మరియు 9వ వచనం చూస్తున్నప్పుడు నిజంగా యేసుక్రీస్తు వారండి అతని గురించి చెబుతున్న మాట అండి, ఇశ్రాయేలులో నేను ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదు, మీతో చెప్పుచున్నాను అని నేను చూసారండి. అంటే తన దాసుడు బాగుపడాలని చెప్పేసి కోరుకుంటున్నాడు. చూడండి, ఒక దాసుడు నా దాసుడికి మంచి జరగాలి, నా సేవకుడికి మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాడు అండి ఒక శతాధిపతి. ఎవరండి? మీరు అర్థం చేసుకోండి సుమా, బైబిల్లో దేవుడు ఈ మాటలు రాయించాడు అని అంటే మనము కూడా శతాధిపతిలాగా ఇతరులకు, పొరుగు వారికి, మన దగ్గర ఉంటున్న వారికి మేలు జరగాలని ఏమండి మనం కోరుకోవాలని కదా రాయించాడు. తన దాసునికి మంచి జరగాలి, రోగగ్రస్తుడు కనుకనే రోగం పోవాలి అని చెప్పేసి ఏమంటే యేసుక్రీస్తుని వేడుకొనడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఈ శతాధిపతి. మంచిని కోరుకొని మనసు శతాధిపతికి ఉంది, ఒక శతాధిపతికి ఉంది. మనం రాజులమే కదా, మనం యాజకులమే కదా, మన దేవుని సమూహమే కదా. మరి మనం మన జీవితంలో మంచిని కోరుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామా? మంచి జరగాలని చెప్పేసి ఎదుటివారి ఎడల మనం కోరుకుంటున్నామా లేదు ఒకసారి చెక్ చేసుకోవాలి. యోబు ఏమండి మంచి జరగాలని చెప్పేసి కోరుకున్నాడు, తనకి మంచి జరిగింది. ఒక శతాధిపతి చూడండి, ఒక శతాధిపతి తన దాసుడికి మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాడు. ఏమండి యేసుక్రీస్తు వారి చేత ఘనత పడ్డాడండి, ఘనత వహించాడు. చూడండి, ఒక దర్యావేషు కూడా దానియేలుకు మంచి జరగాలని చెప్పేసి ఏమండి ఆశపడ్డాడు. ఒక గొప్ప రాజుగా అతను చరిత్రలో మిగిలిపోయాడు, దర్యావేషు రాజు. చూసారా? అంటే మీరు అర్థం చేసుకోనండి, బైబిల్ ఏమని చెబుతుంది అని అంటే మంచి జరగాలని కోరుకోండి. మీ వారికి, మీ శత్రువులకి, మీ మిత్రులకి మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటున్నప్పుడు వారికి మంచి జరుగుతుంది, మీకు కూడా మంచి జరుగుతుంది. ఇది బైబిల్ చెబుతున్న నిత్య సత్యం. ప్రధానం ఆలోచన చేసుకోండి. ఆలోచన చేస్తున్నామా? మంచి జరగాలంటే ఎలా మంచి జరుగుతుంది? మంచి మనసు మనకు ఉండాలి కదా. శత్రువు సహితము ఏమండి మనం ప్రేమించగలగాలి కదండి, అప్పుడే కదా మేలు జరుగుతుంది. యోబుని ఎన్ని మాట్లాడుతున్నారు వచ్చిన వాళ్ళు, స్నేహితులు ఎన్ని మాట్లాడుతున్నారు. అందుకే వాళ్ళ గురించి ప్రార్థన చేసి మంచిని కోరుకున్నాడు, వాళ్ళు బాగుపడ్డారు, యోబు కూడా బాగుపడ్డాడు కదండి. అది కనుక ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మరొక సందర్భాన్ని కూడా మన బైబిల్లో నుంచి చూసినప్పుడు ఫిలిప్పీలు రాసిన పత్రికలో, ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయములో ఏమండి ఒక చక్కటి మాట పౌలు గారు ఎపఫ్రోదీతు గురించి చెబుతున్నాడు. పౌలు గారికి ఎలాంటి మనసు ఉందో చూడండి.
25వ వచనంలో, మరియు నా సహోదరుడును జతపనివాడును నా తోటి యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపచారించిన వాడనైన ఎపఫ్రోదీతు మీ వద్దకు పంపుట అగత్యమని అనుకుంటుని అతడు రోగి అయినని మీరు వింటున్న కనుక అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగుల ఆపేక్షము గలవాడే విచారపడుచుండెను. నిజంగా అతడు రోగి చావునకు సిద్ధమై ఉండెను కానీ దేవుడు అతను కనికరించెను. అతను మాత్రమే గాక నాకు దుఃఖము కలగకుండుటకే నన్ను కనికరించెను. కాబట్టి మీరు అతన్ని చూచి మరలా సంతోషించు నిమిత్తము నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తము అతనిని మరీ శీఘ్రముగా పంపితిని. నా ఎడల మీ ఉపచర్యలో నాకు ఉన్న కొదువును తీర్చుటకే అతడు తన ప్రాణమును లక్ష్యపెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండిన కనుక పూర్ణానందముతో ప్రభువును అతన్ని చేర్చుకొని అటు వారిని ఘనపరచండి. ఇక్కడ చూస్తున్నప్పుడు అండి ఒక మాట కనపడుతుంది. ఏంటో మాట అంటే పౌలు గారి ఎపఫ్రోదీతు గురించి చెబుతూ అతనికి మంచి జరగాలి, అతను నా పరిచారికుడు, అతను నా జత పనివాడు, మీ యోధుడు, మీ దూత. అతని గురించి ఏమంటున్నాడు పౌలు గారు? అతనికి మంచి జరగాలి, అతను చావునకు సిద్ధమైపోయాడు కనుకనే చావునకు సిద్ధమైపోయిన అతని పరిస్థితి బాగోలేదు, అనారోగ్యం అయిపోయింది కనుకనే దేవుడు అతను కనికరించాలని చెప్పేసి మంచి మనస్సుతో మాట్లాడుతున్నాడు. చూడండి, అంటే మంచి జరగాలి, పొరుగు వారికి మంచి జరగాలని ఆశపడుతున్న వ్యక్తిగా ఎవరిని చూస్తున్నామనంటే ఒక పౌలు గారిని చూస్తున్నాం. ఒక పౌలు గారిని మనము చూస్తున్నాం. అర్థం చేసుకోండి. దావీదు గారు అన్నారండి. దావీదు గారు యోనాతాను జ్ఞాపం చేసుకోండి. యోనాతాను గారు దావీదు గారికి మంచి జరగాలని చెప్పేసి ఎన్నోసార్లు ప్రయత్నం చేశాడు, అవునా కదండి. తన తండ్రి నుంచి విడిపించడానికి ప్రయత్నం చేశాడు. ఎన్నోసార్లు కుయుక్తితో తన తండ్రి సౌలు రాజు దావీదుని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు నా మిత్రుడైన ఈ దావీదుకి మేలు జరగాలని చెప్పేసి ఎన్నోసార్లు మంచిని కోరుకున్నాడు. యోనాతాను లాంటి గొప్ప మిత్రుడు లేడండి. అర్థం చేసుకోండి. అంటే ఎందుకు మాట చెప్తున్నానంటే మేలు జరగాలని కోరుకోవాలి. యోనాతాను దావీదు విషయంలో దావీదుకి మేలు జరగాలని, మంచి జరగాలని చెప్పేసి కోరుకున్నాడండి. గొప్ప స్నేహితులుగా చరిత్రలో నిలిచిపోయారండి యోనాతాను దావీదు గారు, అవునే కదా. మరొక సందర్భాన్ని మనం చూస్తున్నప్పుడు ఈ ప్రపంచానికే మేలు జరగాలని యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని ఇచ్చాడని. ఇంత గొప్ప మహానుభావుడు, ఇంత గొప్ప దేవుడు ప్రపంచంలో మనకి ఎక్కడ ఉన్నాడో లేడు. మన పాపము చేసి అపరాధము చేసి మరణాన్ని కొని తెచ్చుకుంటున్నప్పుడు మనందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టేశాడు. ఈ సమాజ ఈ మానవులందరికీ మేలు జరగాలని, మంచి జరగాలని, పాప పంకరమైన హృదయాలు పరిశుద్ధ హృదయాలుగా మారిపోవాలని చెప్పేసి తన ప్రాణమే ఇచ్చాడు. మంచి జరగాలని కోరుకోవడం కాదండి, మంచి జరగడం కోసం తన ప్రాణాలనే పణంగా పెట్టాడు. యేసుక్రీస్తు వారు ఇచ్చేసాడండి. అది ఇంకెంత గొప్ప సంగతి మీరు ఆలోచన చేశారు. మంచి జరగాలని చెప్పేసి యోబు కోరుకున్నాడు, మంచి జరగాలని చెప్పేసి దర్యావేషు కోరుకున్నాడు, మంచి జరగాలని చెప్పేసి ఒక యోనాతాను కోరుకున్నాడు, మంచి జరగాలని చెప్పేసి ఒక శతాధిపతి కోరుకున్నాడు తన దాసు విషయంలోను. మంచి జరగాలని చెప్పేసి ఒక పౌలు గారు ఎపఫ్రోదీతు విషయంలో ఆశపడ్డాడు. కానీ ఈ సమాజానికి మంచి జరగటం కోసం తన ప్రాణాలను సహితము కూడా లెక్క చేయకుండా హింసింపబడి, బాధింపబడి, నానా రకాలుగా అవమానింపబడి చివరికి తన తనువుని సిలువలో చాలించిన యేసుక్రీస్తు వారు ఎంత గొప్ప ప్రేమ కలిగిన వాడో మీరు అర్థం చేసుకోనండి. మంచి జరగాలని చెప్పేసి కోరుకోవడం కాదు, ఆ మంచి జరగటం కోసం తన రక్తపు బొట్టు సహితము కూడా, చివరి రక్తపు బొట్టు సహితము కూడా ఈ మానవాళి కోసం అర్పించిన మహనీయుడు యేసుక్రీస్తు వారు, మన ప్రభువుని యేసుక్రీస్తు వారు అండి. ఎంత గొప్ప సంగతి ఇది ఎంత గొప్ప సంగతి ఆలోచన చేశారా?
అందుకే మేలు కోరండి. యేసుక్రీస్తు వారి ప్రపంచం కోసం ప్రాణం పెట్టాడు మంచి జరగాలని. మరణం పాలైపోయారని చెప్పేసి వారి జీవం కోసం తన ప్రాణాన్ని అర్పించాడు. కనుకనే యేసుక్రీస్తు వారు 3వ దినమున మృత్యుంజయుడు తిరిగి లేచి తండ్రి వద్దకు వెళ్ళిపోయాడండి. ఏమైనా మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటున్నప్పుడు మనకి కూడా మంచి జరుగుతుంది. ఎదుటి వారికి మంచి జరగాలని చెప్పేసి ప్రాణం పెట్టాడు. దేవుడు అతన్ని తిరిగి లేపి తన వద్దకి చేర్చుకున్నాడు. మంచి చేస్తే మంచి వచ్చేస్తుంది. మేలు చేస్తే తిరిగి వచ్చేస్తుంది. చూసారంటే అందుకే మంచి జరగాలని కోరుకోనండి. మంచి చేయడం కోసం ప్రయత్నం చేయండి. అది ఖచ్చితంగా మీకు మీ జీవితాలకు అది ఖచ్చితంగా తిరిగి వచ్చేస్తుంది. చేసిన మేలు పోదు. కోరుకునే మంచి మనసు ఉంటే అది పోదండి. ఖచ్చితంగా ఏదో ఒక రోజున మేలు జరుగుతుంది. యేసుక్రీస్తు వారు ప్రపంచ ప్రజలందరి కోసం తన ప్రాణాన్ని దారిపోశాడు కదా. 3వ దినమున తన ప్రాణము మరలా వచ్చేసింది. మృత్యుంజయ తిరిగి లేచాడు. మరణాన్ని చితక తొక్కాడు. దేవుని వద్దకు ఆరోహణమైపోయాడు. ఇది ఎలా సాధ్యమైంది? మంచి కోరుకున్నాడు. ఈ సమాజానికి ఈ సమాజం ఏమైనా మంచిదంటారా? మంచిది కాదు. అందరూ పాపులే, అందరూ ద్రోహులే, అందరూ అపరాధులే. అపరాధుల కోసం అపరాధులకి మంచి జరగాలని, పాపులకి మంచి జరగాలని చెప్పేసి ఒక పాపము లేని పరిశుద్ధుడే వాళ్ళ కోసం ప్రాణం పెట్టి మంచి జరగాలని అనుకున్నప్పుడు వారందరికీ రక్షణ భాగ్యం దక్కింది. యేసుక్రీస్తు వారు మృత్యుంజయుడై తిరిగి లేచాడు. ప్రపంచ ప్రజలందరికీ పరలోకానికి మార్గం అయ్యాడు. మంచి చేస్తే మనకి కూడా అద్భుతమైన మంచి జరుగుతుంది. ఊహించని మంచి జరుగుతుంది. ఆలోచన చేసుకోండి. నా మాటలు ముగిస్తున్నాను ప్రియులారా, ముగిస్తాను. మనం మన జీవితంలో మంచి చేయడానికి ప్రయత్నం చేద్దాం. మంచి జరగాలని చెప్పేసి కోరుకుందాం. మన ఓపిక ఉన్నంతవరకు మంచి చేద్దాం. అటువంటి గొప్ప భాగ్యం దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. పరలోకపు వందనాలు మా తండ్రి, నీ వందనాలు. మహిమ ఘనత మీకు చెల్లిస్తూ ఉన్నాం. నీ మాటలు మా జీవితానికి బాటలు, పరలోకపు మార్గము తండ్రి. నీ మార్గం నడుచుకునే ధన్యత భాగ్యం మాకు దయచేయండి. జ్ఞానతని కానీ దరివేషి కానీ తండ్రి, పౌలు వారు కానీ తండ్రి మంచి జరగాలని చెప్పేసి కోరుకున్నారు. మరలా వారికి మంచి జరిగింది తండ్రి. మేము కూడా అనేకులకు మమ్మల్ని నిందించే వారి కోసమైనా, మమ్మల్ని తిట్టుకునే వారి కోసమైనా, అందరి కోసం మేము తను మంచి జరగాలని చెప్పేసి కోరుకోవాలి. అటువంటి మనసు మీరు మాకు దయచేయండి. నీ పిల్లలుగా మీరు మాకు దయచేయండి తండ్రి. నీకు స్తుతి స్తోత్రములు. మంచి జరగాలని చెప్పేసి మేము కోరుకున్నప్పుడు తండ్రి మాకు కూడా తండ్రి మంచి జరుగుతుంది కనుక అటువంటి గొప్ప స్థితి మాకు దయచేయండి. అన్న ఈ మాటలు మన దేవుని ముద్రించుకొని ఈ గొప్ప సుగుణాన్ని కలిగి ఉండడానికి సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు. విన్న వాక్యాన్ని మర్చిపోకుండా సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. దేవునికి వందనాలు. ఈ సమయంలో ప్రార్థన చేస్తున్న సంఘాన్ని దీవించి బలపరచండి. ఆరోగ్యం, ఆయుష్, క్షేమాన్ని దయచేయండి తండ్రి. నీకు వందనాలు. అనారోగ్యంతో ఉన్న వారిని జ్ఞాపం చేసుకోండి. ఈ సమయంలో రాకేష్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వచ్చిన ఎలాజీని జ్ఞాపం చేసుకుని స్వస్థపరచండి. దళితుని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నా స్వస్థపరచండి, బలపరచండి తండ్రి. నీకు వందనాలు. అనారోగ్యంతో ఉంటున్న గొంతుమావని బట్టి ప్రార్థన చేసి స్వస్థపరచండి తండ్రి. నీకు వందనాలు. నమ్మునకు తండ్రి ఆపరేషన్ జరిగింది. ఆయా గాయాలు తండ్రి, ఆయా అక్కుట్లో జరగమన్నట్టు సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు తెలియజేస్తున్నా. మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోండి తండ్రి. నీ మాట చెప్పిన మమ్మల్ని అందరినీ కూడా కనికరింప చేయమని తండ్రి కోరుకుంటున్నాను. అదే వానికి స్తుతులు స్తోత్రములు తెలియజేస్తూ ఉన్నాం. ఇగో తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఎందరైతే మాటలు విన్నారో వారందరినీ బలపరచండి. నీ సత్యం ప్రతిష్ఠింపచేయండి. మా గ్రామాన్ని, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని స్వస్థపరచండి. దుర అలవాట్ల నుంచి విడిపించండి తండ్రి. అగో తండ్రి, మతోన్మాదులు ఎక్కువైపోతున్న ఈ క్రమంలో మంచి మనస్సు తండ్రి మా దేశ ప్రజలకు సహాయం చేయండి. ఈరోజు జరగబోయే సభ కొరకు, 22వ తరగతి జరగబోయే సభ కొరకు, తండ్రి వచ్చే నెల జరగబోయే సువార్తల కొరకు కూడా తండ్రి మీరు మాకు తోడుగా ఉండండి, నడిపించండి. మహిమ మీరే పొందుకోండి, ఘనత మీరే పొందుకోనండి. నీ వాత్సల్యం చేత మమ్మల్ని అందరినీ బలపరిచి మీరే మహిమ పొందుకోమని, సంఘాన్ని దీవించి సత్యంలో ప్రతిష్ఠింపచేయమని తండ్రి. ఎందరైతే ఈ యొక్క విషయాన్ని సోషల్ మీడియాలో వింటున్నారో తండ్రి, ఈ వాక్యాన్ని వాళ్ళందరినీ దీవించి బలపరిచి సత్యంలో ప్రదర్శింపచేసి మీరే మహిమ పొందుకోమని యేసువారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచ్చున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. వందలండి అందరికీ.
ప్రభునందు ప్రేమ దేవుని ద్వారా మరొకసారి జ్ఞాపకం చేస్తున్నానండి. ఈ వాక్యం మీకు ఆత్మీయంగా అనిపిస్తే దయతో ఈ వాక్యాన్ని ఫాలో అవ్వండి. ఈ సుగుణాలన్నీ కూడా మన కోసమే. ఈ సుగుణాలు కలిగి ఉందాం, దేవుని మహిమపడదాం. అటువంటి ఒక భాగ్యం దేవుడు మనందరికీ దయచేయను గాక. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.